హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 13. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ప్రవీణ్ ఈవినింగ్ వస్తాడు చూడు. మరి ఈ గొడవ వల్ల వస్తాడో రాడో అన్నయ్య, కానీ గ్రౌండ్లో మాత్రం తప్పకుండా కలుస్తాడు అన్నాడు అశ్విన్. ఇంకో విషయం అన్నయ్య, కాలేజీలో జరిగింది ఈ ఇంట్లో తెలీదు, అక్కడ వాళ్ళింట్లో కూడా తెలీదు, మనకు మాత్రమే తెలుసు అన్నాడు రహస్యం చెప్తున్నట్టు అశ్విన్. కానీ అది వినబడట్లేదు అగస్త్యకి. ఓన్ సిస్టర్ కాకపోయినా స్టెప్ మామ్ ఎంత బాధ పెట్టినా తను న్యాయంగా ఉంది అంటే తన మెంటాలిటీ చాలా మంచిది అని నాకు అర్థమైంది. ఇక ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళాం. సంధ్యా సమయం కావడంతో చీకటి పడగానే చాలామంది ఆడవాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు గుళ్ళో. అప్పుడే లోపలికి అడుగుపెట్టిన నేను ఎల్లో కలర్ లెహంగా విత్ గ్రీన్ కలర్ ఓణి వేర్ చేసి ఆ దీపాల వెలుతురులో నా ప్రాప్తి వెలిగిపోయింది. మరోసారి తన అందానికి ఫిదా అయిపోయాను. ఎన్నిసార్లు అటూ ఇటూ తిరిగినా తను పట్టించుకోవడం లేదు. దీపాలపైనే శ్రద్ధ పెట్టింది. అప్పుడే ఒక అమ్మాయి నాకు డాష్ ఇవ్వబోతే పట్టుకున్నాను. చుట్టూ ఉన్న ఆడవాళ్ళు అయ్యో అంటూ అరిచారు. అంతలో అయ్యో వీళ్ళేంటి ఇక్కడ సరసాలు, కృష్ణ కృష్ణ అంది పెద్దావిడ చూసి. మనకేం చేస్తుంది, అచ్చం సినిమాలో సీన్లా తగలబడింది మా ఫోజ్ మరి. రాగిని మళ్ళీ సిగ్గుపడింది. అది చూడని నాకు చిరాకు వచ్చేసి, ఏంటి నీకు సరిగ్గా నడవడం రాదా, ఎప్పుడు చూసినా వచ్చి మీద పడతావేంటి అడిగాను కోపంగా. అప్పుడు ఆ అమ్మాయి కొంగు చేత్తో నులుముకుంటూ స స సారీ అంటూ సిగ్గుపడుతూ పారిపోయింది. దేవుడా, ఈ సిగ్గొకటి అనుకుంటూ చాలా నార్మల్గా నా ఎదురుగా చూశాను. ప్రాప్తి నన్ను చూసి నవ్వుతుంది. మొదటిసారి మా కళ్ళు కలిసిపోయాయి. కాసేపు అదో ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాం తెలియకుండానే. నాకు తెలిసి తను కూడా అదే ఫీల్ అవుతున్నట్టు అనిపించింది. ఒక పక్కన భక్తి కీర్తనలు స్టార్ట్ అయ్యాయి. ఆ డిస్టర్బెన్స్‌తో ఈ లోకంలో వచ్చి పడ్డాం. కొద్ది సేపటికి నన్నే చూస్తుంది ప్రాప్తి. ఏంటి అని కళ్ళెగరేశాను తనని చూస్తూ. మళ్ళీ దీపాల వంక చూస్తూ మరొకసారి నా వైపు చూసింది. మళ్ళీ ఏంటి అన్నాను. ఈసారి సైగలతో ఇక నా వైపు చూడడం మానేసింది అని చెప్పడం ఆపాడు అగస్త్య. ఎందుకురా ఆపావు, చాలా బాగుంది. మీ స్టోరీ ఒక లవ్ స్టోరీ మూవీ చూస్తున్నట్టుగా నేను ఇమాజిన్ కూడా చేసుకుంటున్నాను. ఇంకా చెప్పవా ప్లీజ్ అన్నాడు సుధీర్. నేను చెప్పడం ఆపలేదు, కారు ఆపాను. ఇదే కదా మనం రావాల్సిన సైడ్ అన్నాడు అగస్త్య. అబ్బా, అప్పుడే వచ్చేసిందా, ఇంకాసేపు ఆగి రావచ్చు కదా విసుక్కున్నాడు సుధీర్. అది రాలేదు, మనమే వచ్చాము రా అంటూ కారు దిగాడు అగస్త్య. అప్పటికి ఇంజనీరింగ్ ప్లాన్తో రెడీగా ఉన్నాడు తన అసిస్టెంట్తో. ఇక వర్కులో పడిపోయారు ఇద్దరు. ఏమండి, ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు, ఫోన్ ఎత్తగానే అరిచింది విజయ. వామ్మో, ప్రాప్తి సంగతి తెలిసిపోయిందా ఏంటి, ఇంకా అంతే సంగతులు. విజయని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు, చెప్పేస్తా హనీతో అనుకుంటూ. తెలుసు, వర్క్ జరుగుతుంది, కొత్త ప్రాజెక్టుది, మరో 2 రెడీగా ఉన్నాయి అన్నాడు రఘురాం. అబ్బబ్బా, నేను దాని గురించి మాట్లాడట్లేదు, మన అలా ఉంది కదా దాని గురించి అంటుంది. ఎవరు అడిగాడు రఘురాం అర్థం కాక. అబ్బా, అలక్షణ అండి, ఏది ఓ పట్టాన అర్థం కాదు విసుక్కుంది విజయ. ఓకే ఓకే, షార్ట్లో పిలిచావా, బావుంది అలా, చెప్పు జయ అన్నాడు రఘురాం. ఈ జయ ఎవరు అడిగింది ఆమె. విజయ, నీ పేరుని కూడా ఆఫ్ చేశాను జయ, బాలేదా అడిగాడు రఘురాం. ఇదే, తగ్గించుకోండి, నేను చెప్పేది పూర్తిగా వినండి, నా పేరు కూడా పూర్తిగా పలకండి అని మళ్ళీ విసుక్కుంది విజయ. ఓకే ఓకే, చెప్పు ఇప్పుడేంటి విషయం అడిగాడు. మన అలాని వాడు దూరం పెడుతున్నాడంట అంటుంది విజయ. తెలుసు అన్నాడు రఘురాం.
తెలిసి అలా ఎలా ఊరుకున్నారండి? అరిచింది విజయ మళ్ళీ. ఏం చేయను సైట్ చూడడానికి 40 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. వచ్చాక అడుగుతా మమ్మల్ని దూరం పెట్టి మీరు ఎందుకు వెళ్లారు అని అన్నాడు రఘురాం. నేననేది వాడు వెళ్ళిన చోటు గురించి కాదు. పీఏగా అపాయింట్ చేశాం కదా! ఆ అమ్మాయిని ట్రైనింగ్‌కి పెట్టాడంట. ఇంకో అమ్మాయి దగ్గర. అది నాకు నచ్చలేదు. అదేదో ట్రైనింగ్ వాడే ఇచ్చుకుంటే సరిపోయేది కదా! మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు ఆ అమ్మాయిని వాడి ఆఫీస్‌లో పెట్టానో! అయినా ట్రైనింగ్ పేరుతో దూరం పెడితే ఎలాగండి వాళ్ళు దగ్గరవుతారు? అడిగింది విజయ. సరే, సరే. నీ బాధ నాకు అర్థమైంది. నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కువ టెన్షన్ అవ్వక అయినా ఎన్ని రోజులు ట్రైనింగ్? వారం. ఆ తర్వాత వాడి పక్కనే నిలబడుతుంది కదా! పిఏ పాపలాగా ఇంత దానికి ఫోన్ చేసి అరవాలా చెప్పు? ఇంతకి నువ్వు తిన్నావా ముందు? అడిగాడు రఘురాం. ఆ మాటకి కరిగిపోయింది విజయ. తిన్నానండి. మీకు కూడా భోజనం పంపిస్తున్నా. ఉంటాను మరి అంటూ కాల్ కట్ చేసింది విజయ. అమ్మయ్య! అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు రఘురాం. అగస్త్య ఆఫ్టర్‌నూన్ 3:30కి తిరిగి వచ్చేసరికి ఆఫీస్‌లో మేడం కనబడలేదు. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ముందుకు నడిచాడు అగస్త్య. తన సీట్ దగ్గరికి వచ్చేసరికి ప్రాప్తి టేబుల్ పైన 2 చేతులు పెట్టి వాటిపైన తల పెట్టుకొని పడుకొని కనిపించింది. ఒక నిమిషం మనసుకి కష్టంగా అనిపించింది చాలా. నా ఇంట్లో పట్టుపరుపులపై పడుకోవాల్సింది ప్రాప్తి. ఇక్కడ ఇలా. ఒక 1000 మందిలో ఒకరిలా. ఒక ఎంప్లాయీ కావాల్సిన అవసరం ఏముంది? అని వెంటనే కోపం తెచ్చుకున్నాడు అగస్త్య. కానీ తనని మాత్రం డిస్టర్బ్ చెయ్యలేక తన క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు. సార్ మీకు కాఫీ కావాలా? వచ్చి అడిగింది అలక్షణ. నో థాంక్స్. మేనేజర్ దగ్గర నుంచి బడ్జెట్ ఫైల్ తీసుకురా అని చెప్పాడు అగస్త్య సీరియస్‌గా. ఓకే సార్ అంటూ బయటికి వెళ్ళి హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకొని ఫైనల్లీ మాట్లాడాను. ఈ విషయం ఆంటీతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఒక సెల్ఫీ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది అలక్షణ. ఫైల్ స్టడీ చేస్తూ కొద్ది సేపటికి చూస్తున్నాడు అగస్త్య. తను లేవలేదు. బాగా అలసిపోయినట్టుంది అనుకున్నాడు. నేను ఇవాళ మార్నింగ్ నుంచి చూడలేదు కదా! కాసేపు ఉండని అనుకుంటూ ఉండగా పైకి లేచింది ప్రాప్తి. ప్రాణం లేచొచ్చింది అగస్త్యకి. ఏంట్రా హనీ మరీ ఇలా బెండయిపోతున్నావ్? ఇన్నర్ వాయిస్ తగులుకుంది. పోరా! ఈ పగలు ప్రతీకారాలు ప్రాప్తి విషయంలో అవ్వడం లేదు. అలా అని తనని ప్రేమిస్తున్నానని చెప్పటం లేదు కదా! ఇలాగే ఉండనీ నన్ను అంటూ ఇన్నర్ వాయిస్ నోరు నొక్కేశాడు అగస్త్య. అంతలో ప్రాప్తి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి కాసేపటికి కాఫీ కప్పుతో వచ్చి తన సీట్లో కూర్చుంది. కాఫీ లాస్ట్ సిప్ వెయ్యగానే ప్రాప్తి మేడం సార్ పిలుస్తున్నాడు అంటూ వచ్చి చెప్పింది అలక్షణ. వచ్చాడా? కంగారు పడిపోయింది ప్రాప్తి. యస్ మేడం. దాదాపు 15 మినిట్స్ అవుతుంది సార్ వచ్చి అంది. ఓ గాడ్! ఇప్పుడేం చేయాలి? లోపలికి వెళ్తే ఎన్ని వినాలో? దేవుడా! అనుకుంటూ మెల్లిగా లోపలికి వెళ్ళింది ప్రాప్తి. అగస్త్య సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్నాడు. మే ఐ కమ్ ఇన్ సార్ అంది టెన్షన్‌ని దాచేస్తూ. అన్నాడు. తన వంక చూడకుండానే పిలిచారంట అంది. యస్ కాఫీ కావాలి అన్నాడు. ఒళ్ళు మండిపోయింది. అదేదో తన పీఏకి చెప్పొచ్చు కదా అని తిట్టుకుంటూ వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చింది. కాఫీ సిప్ చేసి తిట్టుకుంటూ చేస్తేనే ఇంత టేస్టీగా ఉంది మీరిచ్చిన కాఫీ. ఇక ప్రేమతో చేస్తే ఎలా ఉంటుందో అన్నాడు అగస్త్య. అతని మాటలకు సమాధానం ఇవ్వకుండా ప్రాప్తి వెళ్ళొచ్చా అంటుంది. కొంచెం ఇక్కడ అర్థం అవ్వట్లేదు చూపించు అంటూ ల్యాపిని చూపిస్తాడు. ప్రాప్తి తన పక్కకు వచ్చి చూస్తుంది కాస్త బెండై. ఆమె వచ్చింది అతనికి రైట్ సైడ్. చాలా దగ్గరగా కూడా. ఆమె వంగినప్పుడు ఆమె లెఫ్ట్ సైడ్ నడుము చాలా అందంగా కనిపించింది. కాఫీ మీద నుంచి మెల్లిగా అతని చూపు ఆమె నడుముని తాకింది. ప్రాప్తి మాత్రం ల్యాప్‌టాప్‌లో ఏదో అబ్జర్వ్ చేస్తూ సార్ ఇక్కడ చూడండి. అసలు ఇది అని ఏదేదో చెప్తుంది. బట్ అగస్త్య చూపు మాత్రం ప్రాప్తి నడుము వంపులో చిక్కుకుపోయింది. అగస్త్య
సమాధానం ఇయ్యకపోయేసరికి టక్కున తన వైపు చూసి చటుక్కున లేచి నిలబడి కోపంగా చూస్తుంది ప్రాప్తి. సీన్ అర్థమై. ఇప్పుడు ఏమైందని ఆ కోపం? అని అడిగాడు. మీకు తెలీదా? అంటుంది పళ్ళు కొరుకుతూ అడుగుతుంది ప్రాప్తి. అందాన్ని ఆస్వాదించడం కూడా తప్పేనా? అలా కనిపించకూడదు అంటే కవర్ చేసుకోవాలి. ఎందుకు చూపియాలి మాకు? అన్నాడు కప్పుని అబ్జర్వ్ చేస్తూ అగస్త్య. తనకు కూడా గిల్టీగానే ఉంది. కానీ ఏం చేస్తాం? మనసు మాట వినదు కదా! అనుకున్నాడు మనసులో అగస్త్య. నేను పనిచేసే చోట వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలని నా ఫీలింగ్. కానీ ఏం చేస్తాం? అంటుంది ప్రాప్తి. ఏంటో ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అంటాడు ప్రాప్తిని సూటిగా చూస్తూ అగస్త్య. మీకు అలాగే అనిపిస్తుంది అని మెల్లిగా గొనుక్కుంటుంది కోపంగా ప్రాప్తి. ఏంటి? గట్టిగా అడిగాడు అతను. ఏం లేదు ఏం లేదు. ఆ వర్క్ మీరే చూసుకోండి. నేను వెళ్తున్నా అంటుంది ప్రాప్తి చాలా సీరియస్‌గా. హలో! నేను మిమ్మల్ని వెళ్ళమనలేదు అంటాడు కోపంగా. చెప్పండి ఇంకేం చేయాలి? అని అడుగుతుంది అసహనంగా వెనక్కి తిరిగి. తనని ఓరగా చూస్తూ సల్మాన్ ఏం చేస్తూ ఉంటాడు? అని అడిగాడు సూటిగా. తను దుబాయ్‌లో ఉన్నాడు అంటుంది ప్రాప్తి. దుబాయ్‌లో ఏం చేస్తాడు? అని అడిగాడు అగస్త్య. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నాడు అంటుంది. ఓకే. దుబాయ్‌లో కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్. నాట్ బ్యాడ్. బాగానే సంపాదిస్తాడు. అలాంటప్పుడు చిన్న ఇల్లు కట్టుకొని తీసుకెళ్ళొచ్చు కదా! అని అడిగాడు అగస్త్య. అది పాప కోసం కొన్నాళ్ళు ఇండియాలోనే ఉండమన్నాడు అంది ప్రాప్తి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.